ఈ వీడియో జాగ్రత్తగా చూడండి ఫ్రెండ్స్. మోడీ గారు అంటే నాకు ఎందుకు అంత ఇష్టమో మీకే అర్థమవుతుంది. మోడీ గారు విదేశీ పర్యటనకు వెళ్ళినప్పుడు ఫారెన్ డెలిగేట్స్ మీటింగ్ అయిపోయాక డ్రింక్ పార్టీ అరేంజ్ చేశారు. మోడీ గారు వాళ్ళని హట్ చేయకుండా చీట్స్ కొట్టి డ్రింక్ చేయకుండా గ్లాసుని కింద పెట్టేశారు. మొహమాటం కోసం కూడా మోడీ గారు డ్రింక్ చేయలేదు. ప్రపంచంలో ఏ ప్రధానమంత్రి ఇలా ఉండరు, ఒక మోడీ గారు తప్ప. తను నమ్ముకున్న ధర్మానికి సిద్ధాంతానికి మోడీ గారు కట్టుబడి ఉన్నారు. ఇంతకు ముందు కూడా విదేశీ పర్యటనకి అమెరికాకి వెళ్ళినప్పుడు వాళ్ళ పంచభక్ష పరమాణాలు ఆఫర్ చేసినా నేను దేవి నవరాత్రుల సందర్భంగా దీక్షలో ఉన్నాను, ఈ 9 రోజులు నిమ్మరసం తప్ప ఏమి తాగను ఏమి తిననని తెగేసి చెప్పిన నిజమైన హిందువు మన మోడీ గారు. ఇలాంటి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి మన భారతదేశ నాయకుడు అయినందుకు, మన ప్రధానమంత్రి అయినందుకు నాకు చాలా గర్వంగా ఉంది. నిజమైన హిందువు ఎలా ఉంటాడో ఎలా ఉండాలో మోడీ గారిని చూస్తే అర్థమవుతుంది. మోడీ గారు ఒక కర్మయోగి. మన సనాతన ధర్మాన్ని అనుసరించడంలో, మన హిందూ సంస్కృతి సాంప్రదాయాలను పాటించడంలో మోడీ గారు తర్వాత ఎవరైనా. మోడీ గారు తన పనితనం, తనకున్న దేశభక్తితోనే కాదు తన వ్యక్తిత్వంతో కూడా అభిమానులు సంపాదించుకున్నారు. కట్టె కాలే వరకు